నమస్కారం, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్లో 163 ఖాళీలను అతి త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అయితే వెల్లడించారు. శుక్రవారం శ్రీనిధి కార్యాలయంలో జరిగిన మేనేజింగ్ కమిటీ సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ శ్రీనిధి ప్రధాన కార్యాలయం కోసం హిమాయత్ నగర్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాలన్నింటినీ కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి స్వయం సహాయక సంఘాల్లో కొత్త సభ్యులను చేర్చుకుంటామన్నారు. సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు అడుగుపెట్టాయని, 26% వడ్డీలు వసూలు చేస్తూ మహిళా సంఘాలను వేధిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల వైపు మహిళలు వెళ్లకుండా సెర్ఫ్, మెప్మా, శ్రీనిధి బ్యాంకు కృషి చేయాలన్నారు. మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించవద్దని సూచించారు. ఎలాంటి వేధింపులు, వడ్డీల భారం లేకుండా మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రీనిధి సంబంధించినటువంటి బ్యాంకులో 163 ఖాళీల భర్తీ అతి త్వరలోనే ఈ ఖాళీలు భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే సముఖంగా ఉంది. కాబట్టి చాలా నోటిఫికేషన్లు మనకి త్వరలో రాబోతూ ఉన్నాయి. ఈ గ్రామ పాలనా అధికారికి సంబంధించిన ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. అవి పోను మిగిలినటువంటి దాదాపు 5,000 పోస్టులు గ్రామ పాలనా అధికారికి సంబంధించిన పోస్టులు ఇవి. తర్వాత అంగన్వాడీకి సంబంధించినటువంటి ఖాళీలు కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. సరే, ఇవన్నీ నోటిఫికేషన్లు అయితే అతి త్వరలోనే రాబోతున్నాయి. కాబట్టి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ని మీరు ఆన్లో ఉంచండి. ధన్యవాదములు.